ఇంకా శరీర రక్తధారలు మన మధ్య ఉంచబడుతూ వచ్చే దానిలో మనము పాలు పొందే ముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనం కలిసి చదువుకుంటాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికి నీ పనికి రాదు. చాలు. చదివిన భాగాన్ని దేవుడు దీవించి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలేని తండ్రి, స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, వర్తమానం ద్వారా, ఆత్మతో సత్యంతో సర్వోన్నతులైన దేవుణ్ణి ఆరాధించే ధన్యత ఇచ్చినావు. అందుకే నీకు స్తోత్రం ప్రభువా. తిరిగి సెకండ్ సెషన్లో బల సమయము కూడా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చండి. అనగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఆశీర్వాదమునకు వారసులవుటికే మమ్మల్ని పిలిచావు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. చదివిన భాగం ద్వారా మాతో మాట్లాడి ఆత్మాభిషేకం నీ దాసునిపై ఉంచండి. ఆత్మ నేర్పు మాటలు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ స్వరాన్ని ఈ మధ్యాహ్నం మేము వినగలిగినట్లుగా మాతో మాట్లాడండి. తదుపరి నీ బల్ల యొద్దకు సమీపించుటకు మాకు సహాయపడండి. చదివిన భాగం ద్వారా మీరు మాట్లాడి మహిమను పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సెషన్లో ప్రభుని మనము ఆరాధించట్లో దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. మరి ప్రభు బల్లలో మనం పాలు పొందే ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 11:28 చెప్పబడిన మాట ఏమంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలా? ప్రభు ఈ వారంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు? న్యూ ఇయర్లో 3rd వీక్లో సండే ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనం ఏం పరీక్షించుకోవాలంటే ఒక మాట చదివాం. ఏంటి రెండో మాట? మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంటే ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే లోకమునకు మనం ఏమై ఉన్నామో ఉప్పు అయ్యారు. లోకములో మీరు కాదు, లోకమునకు మనము ఉప్పు. లోకంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఉప్పు లేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఈ కొత్త సంవత్సరంలో ఉప్పు యొక్క అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో బుక్స్లో లేకపోతే ఎక్కడెక్కడో వర్తమానాలు చెప్పే విషయాల్లో మనం ఎన్నో విని ఉండొచ్చు కాక, అయినా 2025లో ప్రభు ఇంకొన ఎందుకో మనకి ఆ ఉప్పుని గురించినటువంటి వర్తమానాన్ని మనకిస్తున్నాడు. ఉప్పు అనేది మనము బైబిల్ గ్రంథంలో 3 భాగాలు చూస్తాం. మొదటి భాగంలో దాని హిస్టరీ, అంటే అసలు ఆ ఉప్పు ఎక్కడ ప్రారంభము, ఎక్కడ ముగింపు. రెండవది ఉప్పులో మనం రెండో భాగం ఏం చూస్తామంటే ఉప్పు అనేది
బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది, ఈ 3 మెట్లు మనం గుర్తుపెట్టుకుని అప్పుడు వర్తమానంలోకి వెళ్ళాలి. నోట్స్ రాసుకున్న వాళ్ళు ఇలా రాసుకోండి. ఉప్పు అనేది మొదటి మాటలో ఎక్కడ ప్రారంభమో తర్వాత ఎక్కడ ముగింపు బైబిల్‌లో. బైబిల్ అంతట్లో అని చెప్తున్నాను. 66 గ్రంథాల్లో. రెండోది ఉప్పు అనే మాట ఎన్నిసార్లు బైబిల్‌లో రాయబడింది. ఈ 2 గుర్తుపెట్టుకున్న తర్వాత అసలు ఉప్పులో ఉన్నటువంటి ఆత్మీయమైన సంగతులు ఏంటి మూడోది. ఆ ఉప్పు దగ్గర ఎవరెవరున్నారు? ఆ అనుభవాలు ఎలాంటివి? మనము చూస్తే దాంట్లోంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటి ఉప్పు అనేది ఎక్కడ ప్రారంభం బైబిల్‌లో? మీరు లోకమునికి ఎలా ఉన్నారు? ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పాడు కదా! అయితే ఉప్పు అనే మాట ఎక్కడ ప్రారంభం? ఆదికాండం. ఆదికాండము 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫస్ట్ బిగినింగ్ అక్కడ. హ్మ్. ఆ, చాలండి. అక్కడ ఉప్పు అనే మాట ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదికాండము 14వ అధ్యాయము 3వ వచనం ప్రారంభము. ముగింపు ఎక్కడ? యాకోబు పత్రిక. ముగింపు కూడా చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. బైబిల్లో ఆ, 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 ఆ. ఉప్పు అనే మాట ఎక్కడ ఎండ్ అయింది? యాకోబు పత్రిక. అంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు పత్రికల వరకు వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం అంటే దానికి ఎంత పవర్ ఉందో చూడండి. ఉప్పుకి ఎంత పవర్ ఉందమ్మా. ఉప్పు అనేది ఏముందిలేండి, ఏదో చిన్న ప్యాకెట్లు ఏదైతే తక్కువ రేట్ అండి, ఏం పర్లేదండి, జస్ట్ అలా ఓపెన్ చేసుకుని వాడేస్తాం, మళ్ళీ ప్యాకెట్ పక్కన పడేస్తామండి, ఏమీ పర్లేదండి, అది అన్నిటికంటే ఖరీదు చాలా తక్కువ అండి, ఏం పర్లేదండి. మనం వాడుకునే ఉప్పు గురించి మనం ఆలోచిస్తాం, కిచెన్లో వాడే ఉప్పు. కానీ బైబిల్ని ఎంత పవర్ ఉందంటే ఉప్పుకి, పాత నిబంధన నుండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందన్న అన్నగారు పేరేంటి అన్న? అఖిలే గారు. మర్చిపోయాను అన్న. అఖిలన్న ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి? పాత నిబంధన నుండి కొత్త నిబంధన సువార్తలు దాటి అపోస్తుల కార్యాలు దాటి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే పత్రికల వరకు పోయింది. అంటే దానికి ఎంత పవర్ ఉందో చూడండి, ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. అందుకే ఉప్పు ఎన్ని వర్తమానాలు విన్నా దాంట్లో చాలా లోతు ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు ప్రారంభం ఎక్కడ, ముగింపు ఎక్కడో చూసాం మొదటి మాట. రెండవది ఉప్పు అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా బైబిల్లో? 34 సార్లు. నోట్స్లో రాసుకోండి చక్కగా. ఏంటి చెప్పండి, ఎన్నిసార్లు రాయబడింది? 34 సార్లు రాయబడి ఉంది బైబిల్ అంతట్లో ఉప్పు అనే మాట. తర్వాత ఉప్పులో ఉన్నటువంటి మొట్టమొదటిగా 7 గొప్ప సంగతులు మనం చూస్తాం. 7 అనేది ఎందుకు పెట్టారన్నా, ఎప్పుడు చూసినా మీరు 5 చెప్తారు కదన్నా అంటారు. నిజమే, వాస్తవమే. కానీ ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క థీమ్ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు పూర్తిగా దాన్ని చెప్పమంటాడు. అంటే మధ్యలో ఇంకా దాన్ని కొంచెం ఆపొద్దు అంటాడు ఒక్కొక్కసారి. అది కూడా నేను గమనించాను సేవలోకి వచ్చిన తర్వాత. ఒక్కోచోట 3 చెప్పమంటాడు, అది కూడా చెప్తా. 2 చెప్పమంటే 2 చెప్తా. 7 చెప్పమంటే 7 చెప్తాను. అయితే అసలు కంటిన్యూషన్గా వెళ్ళే నెంబర్ ఏంటి అని అంటే 5 ఫస్ట్. కానీ ధ్యానించే కొలది, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే కొలది, ఇంకా నువ్వు ఉన్న సంగతులు ఎందుకు దాస్తున్నావు, అది పూర్తిగా చెప్పి వాళ్ళకి అర్థమవుతుందిగా ఇంకా అంటాడు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా సేవకుడు చెప్పేయాల. దేవుడు మాట్లాడే వరకు వేచి ఉండాలి సేవకుడు. వేచి ఉన్న తర్వాత ప్రభువు నింపే కొలది వర్తమానం ఇచ్చే కొలది దాన్ని ధ్యానిస్తూ నింపుకొని ఎంతైతే నింపుతున్నాడో అంతా తీసుకెళ్ళి పంచిపెట్టాల. అది కూడా ఉంటుంది. నేను 7 కాదు 7 దాటను, నేను 2 కాదు 2 దాటను, 3 కాదు 3 దాటను అనేది కూడా కాదు చెప్పాలంటే. కొంతమంది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, వాళ్ళు తప్పని మనం అనట్లేదు. కానీ మెట్టికి ఏమైనప్పటికీ కూడా దేవుడు 7 గొప్ప సంగతులు, ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు ఎందుకు చెప్పమంటున్నాడంటే ఉప్పు గురించి పరిపూర్ణ సంఖ్య 7 అనగానే ఎక్కడికి వచ్చేస్తాం చెప్పండి? పరిపూర్ణతలోకి వచ్చేస్తున్నాం. అంటే ఉప్పు గురించి పూర్తిగా చెప్పమన్నాడు. అప్పుడు నేను 7 సంగతులు కూడా నేను ధ్యానం చేశాను. నేను విజయవాడలో పరిచయం చేస్తున్నప్పుడు, తెలంగాణలో పరిచయం చేస్తున్నప్పుడు
యూట్యూబ్స్లో వర్తమానాలు చెప్తూ ఉండేవాడిని. అవన్నీ కూడా చాలామంది మొన్న కూడా నేను ఇక్కడ కండవల్లి వెళ్ళాను. కండవల్లి వెళ్తే ఆ కండవల్లి దగ్గరికి కూడా సేవకుల మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ కూడా చాలామంది కలుసుకున్నప్పుడు, అన్న విజయవాడ నుంచి ఎప్పుడు వచ్చారన్న, విజయవాడ నుంచి ఎప్పుడు, కాదే నాయన తెలంగాణ విజయవాడ దాటి మరలా ఎక్కడికి వచ్చాను, తాడేపల్లి కూడా వచ్చాను నాయన అంటే వెంటనే వాళ్ళు సంతోషపడిపోయారు. నెంబర్స్ తీసుకున్నారు. అబ్బా ఇంకా అందుబాటులో దొరికారన్న మాకు మీరు అక్కడ. ఎందుకంటే పాపం కొంతమంది ఫోన్స్ చేసినా నాకు ఖాళీ ఉండేది కదా అటు సైడ్. దానివల్ల కొంత నేను రాలేకపోయేవాడిని చాలామంది దగ్గరికి. కానీ ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు. మెట్టికి ఏమైనప్పటికీ ప్రభు ఎక్కడ ఎలాగ అందుబాటులో ఉంచుతాడో అలాగ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు మొట్టమొదటిగా మనం చూద్దాం. ఏంటి మూడో మాటలో ఉన్నటువంటి ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు అంటే, ఒకసారి నేను బెనర్జీ కుమార్ గారు కలిసి సేవ చేసే విజయవాడలో అక్కడికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం విజిటింగ్కి. వెళ్తే ఒక వృద్ధాప్యంలో ఉన్న అమ్మగారు అంత వయసు ఉంటుంది. వెంటనే మేము డోర్ కొట్టేసరికి తలుపు తీసేసరికి వెంటనే మేమిద్దరం అక్కడ గుమ్మాలో నుంచున్నాం. నుంచునేసరికి చూసి అంది, ఒకటే పేరు పెట్టింది మా ఇద్దరికి. ఏంటి 7, 5 ఒక్కసారి కలిసి వచ్చారేంటి అంది. అన్న ఎప్పుడు చెప్పిన 7 చెప్తాడు. చెప్పండి, నేను ఎప్పుడు చెప్పిన 5 చెప్పేవాడిని. యూట్యూబ్స్లో చెప్తూ ఉంటే 7, 5 ఒక్కసారి భలే దొరికారని ఒక రెండు అంది. లోపలికి తీసుకెళ్ళి అమ్మ, ప్రేమగల అమ్మ, చాలా సంతోషంగా మమ్మల్ని చేర్చుకుంది. ఆతిథ్యం అది ఇచ్చి చక్కగా ప్రార్థన చేయించుకుని పంపించింది. అంటే ఒక్కొక్క పర్యాయము అనుభవాలు అలాగ ఉంటాయి. కానీ ఆమె అప్డేట్ అనమాట. ఆ రోజు చెప్పిన వర్తమానం కూడా ఆమె డైరీ తీసి చూపించిందండి. మాకు ఆశ్చర్యం కలిగింది. అన్న ఇదిగో ఈరోజు మీరు చెప్పింది ఇది, బెనర్జీ అన్న, ఇజ్రాయల్ అన్న మీరు చెప్పింది ఇది, మీ ఇద్దరు చెప్పింది ఇదిగో డేట్స్ చూడండి అంది. అట్టయిపోయాం మేము నిజంగా. అరే, ఒక వయసు అయిపోయినటువంటి ఆంటీ, బలముడిగిపోయిన ఆమె, శక్తి తగ్గిపోయిన ఆమె, ఇంకెంతో వయసు లేదు భూమి మీద, ఆమెకి ఆశలేమి లేవు చెప్పాలంటే. అసలు అలాంటి ఆమె అంత ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం పట్ల ఉందంటే మాకు ఆశ్చర్యం కలిగింది. ఆంటీ మిమ్మల్ని చూసి మేము ఇంకా నేర్చుకోవాలా. ఏం చేయాలా చెప్పండి? ఇంకా నేర్చుకోవాలా. అంటే ఆంటీలో మేము చూసింది ఏంటంటే ఆ వాక్యములో ఉన్న రుచి ఆమెకు తెలిసింది. వాక్యము నా జీవహోకు చెప్పండి ఎంతో మధురం, జుంటి తేనె దారుల కంటే మధురమైంది దేవుని వాక్యం. కొంతమంది అందుకే ఎవ్రీ సండే మినిస్ట్రీ అసలు మానడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం, ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినా సరే వెంటనే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యంలో ఆరాధించాలి, దేవుని వాక్యం నింపుకోవాలి ఆ రోజంతా. లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళకపోతే వాళ్ళు ఖాళీ అయిపోయినట్టుంటుంది ఆ రోజంతా. అందుకే ఒక్క దినము గడుపుట ఎంత ఆ మాట బలి రాయించారు అన్న మందిరంలో. చాలా సంతోషం. ఒక్కరోజు ఆ తృప్తి, ఆనందం, ఆ రుచి అనేది చాలా గొప్పదండి. అయితే ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతుల్లో ఒక్కొక్క మాట చెప్తాను. అసలు ఉప్పు అనేది మనం దాని రంగును ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటిది అది? వైట్, తెలుపు. ఉప్పు రంగు ఏంటి చెప్పండి? నలుపు కాదు, పసుపు కాదు, ఎరుపు కాదు, ఏ కలర్లు కాదు, ఒక కలరు, మంచి కలర్ అది. ఏ కలర్ చెప్పండి? వైట్, తెలుపు. అంటే లోకమునకు మనం ఉప్పు అని ప్రభు చేత శిష్యులే కాదు మనం పిలువబడుతున్నామంటే అది ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మనకు అది వర్తిస్తుంది? ఎలాంటి జీవితం మనం కలిగి ఉంటే మీరు లోకమునకు ఉప్పు అని ఈరోజు ప్రభు మనతో చెప్పగలడు అని అంటే మన జీవితం అంతా కూడా మొదటిగా ఉప్పులో ఉన్న ఆ రంగులోనికి మార్చబడాల. ఆ రంగు ఏంటి? తెలుపు. తెలుపు దేనికి గుర్తు? ప్రభువా నిజమే. వారం అంతట్లో నేను నేరులోకి వచ్చేసాము. ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది, 3rd వీక్ వచ్చేసాము. వచ్చేసినప్పటికీ కూడా నిజంగా పరిశుద్ధత నాలో ఉందా? ఉప్పు నాలో ఉందా? నువ్వు చూసే కొలిది ఆ కలర్ నాలో కనబడుతుందా? వైట్నెస్ నాలో, నా హృదయంలో ఉంటుందా? పైకి ఏ బట్టలన్నీ వేసుకో, మేము ఇది వేసుకో అది వేసుకొని మేము చెప్పము. ఎవరికి ఎలాగే ఇదైతే వాళ్ళు అలా చేసుకుంటారు. మేము బట్టల గురించి బోధించట్లేదు దీంట్లో.
అలాగని చిరిగిపోయిన బట్టలు ఆ బట్టలు ఈ బట్టలు వేసుకోమని కూడా చెప్పాం మేము. వేసుకోవద్దు. పరిశుద్ధత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూషన్ అవుతుందా? నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? నువ్వు కూర్చునే విధానంలో పరిశుద్ధత ఉందా? నువ్వు జీవించే జీవన శైలిలో పరిశుద్ధత ఉందా? అసలు నిన్ను చూస్తేనే నిజంగా ఈయనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, ఇతడు పరిశుద్ధుడు అని చెప్పగలరా? లేకపోతే ఎప్పుడు చూసినా అపవిత్రమైన కార్యాలేనా, అపవిత్రమైన మాటలేనా? ఇంకా న్యూ ఇయర్లోకి వచ్చినా సరే మన జీవితం అలాగే అయిపోయిందా? అది చాలా భయంకరం. ఎందుకంటే అసలు ఉప్పే ఎక్కడుందో తెలుసా? మనం ఒక పాట పాడాం. ఏం పాట అది? ఏం పాట అండి? అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గలని చేతిలో, నిన్ను మహిమ పరచ అర్హ పాత్రగా చేయుము నన్ను. ఏ పాత్ర అంట? అంటే ప్రభువుకి మన జీవితం అర్పించుకుంటే ఏమొస్తుంది అంటే ఒక పాత్రగా చేసుకుంటాడు. ఆ పాత్రలో ఉన్న అనుభవమే ఈరోజు వర్తమానం. ఆ పాత్రలో ఏముంది? రాజులు 2వ గ్రంథం చదవండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. రాజులు 2వ గ్రంథం చదవండి అమ్మ. చాలండి, పాత్ర ఉంది అక్కడ. ఆ ఎరుకో పట్టణం అంతా కూడా చూస్తే నీళ్ళు బాగోలేవు, మరణం అవుతున్నారు చాలామంది త్రాగినళ్ళు. ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎలీషా ఏమన్నాడంటే, ఒక పాత్ర తీసుకురండి అయ్యా అన్నాడు. వెళ్తున్నారు పాత్ర తేవడానికి. ఆగండి, మీరు ఆ పాత్ర తెస్తకెళ్తున్నారంటే, అవును దైవజనుడా, మీరు తెచ్చేటప్పుడు ఆ పాత్ర ఎలాంటి పాత్ర తేవాలో తెలుసా? వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, బంగారము, ఎన్ని లోకంలో ఉన్నటువంటి లోహాలతో చేయబడినటువంటి పాత్రలు కాదు. ఏ పాత్ర? దాని పేరేంటి? కొత్త పాత్ర. కొత్త సంవత్సరంలో మన పాత్ర ఏంటి? కొత్త పాత్రగా ఉండాలి. పాతయన్నీ కట్ చేసి, పాతవి పనికిరావు, నిష్ఫలమైనటువంటి జీవితాన్ని దేవుడు కట్ చేసేస్తాడు. ఇంకా పాత పాత్ర వేసుకొని ఆ పాత జీవితమే వేసుకొని మనం కూర్చొని ఉంటే దాంట్లోకి ఒకటి రాదు, అన్నీ వస్తాయేమో. ఏమి రాదండి. పాత్ర తెమ్మన్నాడు, వెళ్తున్నారు. కొత్త పాత్ర తెమ్మన్నాడు, కొత్త పాత్ర తెస్తున్నారు. తెస్తున్నప్పుడు మీరు పాత్ర ఒట్టిది తేవటం కాదు, దాంట్లో ఒకటి వేసుకుని రండి. ఆ పాత్రలో ఏముంది? ఉప్పు తీసుకొని రండి. పట్టణం బాగవటానికి, మంచినీళ్ళు త్రాగడానికి ఉపయోగపడటానికి, మరణం లేకుండా ఉండటానికి, ప్రజలు చక్కగా ఆ నీటిని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటంటే కొత్త పాత్ర, ఉప్పు. రెండే విషయాలు. ఏంటది చెప్పండి? కొత్త పాత్ర, ఉప్పు ఆ దైవ సేవకుని చేతిలోకి వెళ్ళేసరికి అద్భుతం జరిగింది. నా జీవితం కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త పాత్రలో ఉన్నటువంటి ఉప్పు వలె ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మన పరమ ఎలీషా చేతిలో పెట్టే ఈ రెండు తీసుకుని వెళ్ళి, మనమేమో సిద్ధపరచబట్టం. పాత్ర అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఉప్పు అంటే ఏంటంటే మనం జీవించే జీవితము. ఈ పాత్రలో ఆ ఉప్పు వేసి ఈ రెండు పట్టుకెళ్ళి మన పరమ ఎలీషా అయినటువంటి దేవుని చేతిలో పెట్టేయాలి. అంతే, మెరాకల్ జరుగుద్ది. అరే, పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి ఈ బ్రదర్ ఏంటి, సిస్టర్ ఏంటి ఎంత డిఫరెంట్గా ఉన్నారు అన్నా. ఇంకా పాత జీవితం విడిచిపెట్టేశానన్నా. నేను పాత పాత్రని కాదన్నా, నేను ఉప్పు లేని జీవితాన్ని కాదన్నా, నేను దేవుడు లేని జీవితాన్ని కాదన్నా. మరి నువ్వు ఎవరు అంటే, నేను కొత్త పాత్రని అన్నా. చెప్పగలవా మాట? ఆ పాత్రలో ఒక ఉప్పునన్నా నేను. అంతే కదన్నా. ఈ జీవితాన్ని తీసుకెళ్ళి, ఈ పాత్రని, ఈ ఉప్పుని తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టేశానన్నా, దేవుని చేతిలో పెట్టేశానన్నా. అందుకే నా జీవితం డిఫరెంట్, చేంజ్ అయిపోయిందన్నా. ఇప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు ఈ పాత్ర, ఈ ఉప్పు ఏం చేయబడుతుంది? సిద్ధపడుతుందన్నా అని చెప్తే అద్భుతమైనటువంటి జీవితం అది. నీ మాటలు కొత్తగా ఉండాలా, నీ జీవితం కొత్తగా ఉండాలా.
అసలు నిన్ను చూసిన వారు, ఆ పాత్రను చూసిన వారందరూ, అంటే నీ జీవితాన్ని చూసిన వారందరూ ఆ దాంట్లో ఉన్నటువంటి ఉప్పుని చూడాలా. వాళ్ళు వచ్చి టేస్ట్ చేయాలా. రుచులు 7 రకాలు. లోకంలో ఉన్న రుచులు ఏంటి చెప్పండి? 7 రకాలు ఉన్నాయి. 6 రకాలా? 7 రకాలన్నా? అఖిలన్నా? మీకు తెలియదు. ఓకే. 6 రుచులు అంటారు చాలామంది. సరే, వాళ్ళ రుచులు వాళ్ళకున్నాయి. వాళ్ళు పెట్టారు ఆ పేర్లు. ఇవన్నిటిలో పులుపు, కారం చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ పెట్టారు. కానీ మన రుచులేంటి? మా రుచి ఒకటేనండి అని లోకానికి చెప్పగలవా? ఏంటయ్యా నీ రుచి అంటే, ఉప్పండి మేము. ఎవరు చెప్పండి? ఉప్పండి. అరే! ఉప్పుకి అంత పవర్ ఉందా? ఇదేంటి అంత రేట్ తక్కువ, చిన్న ప్యాకెట్ లాగా ఉంటది. అదేదో వాడేసేసి పక్కన పడేస్తాం. మళ్ళీ అయిపోతే తెచ్చుకుంటాం. ఉప్పుకి అంత పవర్ ఉందంటే, ఉందండి. ఎక్కడుందండి? బైబిల్‌లో ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి ఉప్పుకు పవర్ అని అంటే చెప్పాలి. ఆదికాండం నుండి చెప్పండి, యాకోబు పత్రి వరకు ఉందండి. ఎన్ని సార్లు ఉందండి ఉప్పు గురించి అంటే ఏం చెప్పాలా? 34 సార్లండి. 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. 3 + 4 2 కలిపితే ఎంతయినాయి? 30 + 4 ఎంతయినాయి? 34. అంటే 34 సార్లు. అబ్బా! అంత గ్రేట్ ఉందండి ఉప్పుకి. అవునండి. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడండి. ఎక్కడుందండి? బైబిల్‌లో ఉందండి. ఈ ప్రూఫ్స్ అన్నీ నేను చెప్పగలనండి. అదే నిజమైనటువంటి ఉప్పు కలిగినటువంటి జీవితం. మీరు లోకమునకు నన్ను, లోకమునకు నన్ను దేవా, నా దేవా ఉప్పుగా చేసితివి. అద్భుత దేవా, నా దేవా ఉప్పుగా మార్చితివి. అబ్బా! ఎంత అద్భుతమైన పాటలండి. ఎబ్రోన్ సాంగ్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా రాగాలు పాడాలే కానీ పరలోకములో ఉన్నట్టుంటది. నేను చిన్నప్పుడు మన అన్నోళ్ళు ఆళ్ళు పాడుతుంటే ఈ బుక్ పట్టుకొని ఇలా నించునేవాడిని. ఇలా చూపించేవాడిని అంతే వాళ్ళకి. పాటను ఇలా కీబోర్డ్ వేసేవాడన్న పాట పాడుతుంటే నేను ఇలా చూపిస్తూ, అరే ఎంత మధురంగా ఉన్నాయి ప్రభువా నీ పాటలు. ఇలాగే వినేవాడినండి. ఏ రోజు కూడా ఎబ్రోన్ పాటలు పాడతాను అసలు నేను పాస్టర్‌ని అవుతాననే విషయం నాకే తెలియదు అసల. ఎంత అద్భుతంగా మార్చేసాడంటే ఈరోజు. ఈ బుక్‌లో ఎన్ని పాటలైతే ఉన్నాయో సుమారు ఎన్ని పాటలుంటాయి? 800 దగ్గర ఉన్నాయి. నాకు 700 దగ్గర వరకు నేర్పించాడు దేవుడు. పాత రాగాలండి. అప్పట్లో ఉన్న జనరేషన్ అలా పాడుతుంటే లెగ్ హార్మోని వేసుకుంటూ పాడుతుంటే చాలామంది అనేవారు. నేను తర్వాత వచ్చిన తర్వాత సేవలో వాడుకుంటుంటే దేవుడు ఆ సమయంలో ప్రత్యేకంగా పాటల కొరకు పిలిచేవారు కొంతమంది. ఈరోజు అన్న ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ ప్రసాద్ అన్న మొత్తం మీద మాట్లాడుతుండే, అన్న పాటలు కూడా తీసుకోండి అన్న అన్నారు. అరే ఇదేంటో పని, ఎప్పుడు నేను పాడతాం అన్న చూడలేదు, ఎవరైనా చెప్పారా అంటే చెప్పి ఉండరు. మొత్తం మీద ఆయనకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో నాకు తెలియదు. ఆర్కెస్ట్రాలకు ప్రత్యేకంగా ఎబ్రోన్ సాంగ్స్ పాడటానికి వెళ్ళేవాడిని నేను. ప్రభు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నా వల్ల కాదు ఇదంతా, ప్రభు యొక్క సహాయము. రుచి, పాటల రుచి అందరికి అందించేయటమే వెళ్ళి, వాక్యపు రుచి అందరికి అందించేయటమే వెళ్ళి. అబ్బా ఎంత మధురంగా ఉన్నాయండి. అనకపోతే వాళ్ళు కనుక సాటిస్ఫై అవ్వకపోతే మనం చచ్చినట్టే, వాళ్ళు ఉపయోగం లేనట్టే. వాళ్ళకి అది ఉపయోగం ఉందంటే మనం బ్రతికినట్టే. మీకు వాక్యం చెప్తున్నాను నేను మీకు. మీకు ఏమైనా అర్థమైందా? నేను చెప్పింది మీకు బాగుందా? మీరు ఎలా జీవిస్తున్నారో అయితే నేను బ్రతుకున్నట్టే అన్నాడు పౌలు. అది సేవ అంటే, అది నిజంగా దేవుడు వాడుకోవడం అంటే. అర్హమైన పాత్ర అంటే అదే. ఆ పాత్రలో ఉప్పు ఉండటం అంటే అదే. ఏమీ లేకుండా ఎలా పడితే అలాగే ఏదో ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి అలా అలా చేసుకుని పోతున్నామండి. అలాగండి అదేంటి మాకు రాదండి, మాకు చదువు లేదండి, మేము ఇంతేనండి అలాంటివి చెప్పొద్దు సాకులు. చదువు లేనివాడిని కూడా ఏమన్నారు చెప్పండి? భూలోకమును తల్లకిందులు చేసిన వారు విద్య లేని పామరులకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. మరి నువ్వు తలకిందులు చేయలేకపోతున్నావు, నువ్వు ఏది చేయలేకపోతున్నావు, తీరా చూసేప్పుడు చదువు మీద గెంటేస్తున్నావు ఒక్కొక్కసారి. అది ఉప్పేనా నిజంగా చెప్పండి? ఉప్పు యొక్క అనుభవాలు చాలా గొప్పవి. ఉప్పులో ఉన్న 7 సంగతుల్లో మొదటిది ఏంటంటే రంగు చూసాం. ఆ రంగు ఏంటి? తెలుపు. పరిశుద్ధత ఉందా? పాత్రలో పరిశుద్ధతను ఉప్పు ఉందా?
అది కొత్తగానే ఉందా? పాతది ప్రభువుకు పని చేయదు ఇప్పుడు. పులిసింది ఏది కూడా ఆయన తీసుకోడు. పనికిరాని తీగలేమో ఆయనకు అవసరం లేదు, కట్ చేసేస్తాడు మొత్తం. ఎన్నాళ్ళు అలా అనుకుంటూ దాటుకుంటూ పరిచర్య కానీ, మందిరంలో ఉండటం కానీ, జీవించే జీవితమే కానీ అలా సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కొత్త పాత్రలో ఉన్నటువంటి ఉప్పు 7 రకాలు. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధమైన ఉప్పు. దాని తెలుపు రంగు తెలిపే కదా, పరిశుద్ధమైన ఉప్పు. రెండోది, అదే పాత్రలోనికి ఎలాంటి ఉప్పు ఉండాలంటే, ఉప్పులో ఉన్న రెండో సంగతి ఏంటంటే రుచికరమైన ఉప్పు. రుచికరమైన ఉప్పు. నన్ను టేస్ట్ చేస్తుంటే అబ్బా ఎంత బాగుందన్నా అన్నట్లు ఉండాలి నీ జీవితం, నా జీవితం. అంతేగాని అబ్బా నువ్వు చేదన్నా, నువ్వు కారం అన్నా, నువ్వు పులుపు అన్నా, నువ్వు అసలు బాగోలేదన్నా, ఏదో ఎకటెకటగా ఉన్నావన్నా, నిన్ను రుచిస్తుంటే వాంతి వస్తుందన్నా, వికారం అవుతుందన్నా అంటే ఉప్పు లేనే లేదని అర్థం. ఏ ఉప్పు లేదు? రుచికరమైన ఉప్పు లేదు. ఆ ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ఏ మామూర్తి. నా ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. నేను నిజంగా అండి రక్షణ పొందక ముందు యేసు ప్రభు నాకు తెలియదు. ముందు అసలు ఈ బైబిల్ తెలియదు, ఈ క్రైస్తవం, ఈ మందిరాలు తెలియదు నాకు. అలాంటప్పుడు నేను ఒకటి అన్వేషించేవాడిని ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు. ప్రసాద్ అన్నలు బాబు వయసు ఉంటుంది అప్పుడు, నాకు చిన్న బాబు వయసు ఉంటుంది. అలా తిరుగుతూ ఉండేవాడిని. దేని గురించి అన్వేషించేవాడిని తెలుసా? నేను ఎలాగైనా ఆత్మలో ఎంజాయ్ చేయాలా, నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనేది నా గోల్. దాని కొరకు ఫ్రెండ్స్తో ఎంత తిరిగేవాడిని అంటే చాలా చాలా తిరిగేవాడిని, చాలా పనులు చేసేవాడిని. కానీ ఎక్కడ దొరకలేదు నాకు ఆ శాంతి కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ, ఆ రుచికరమైన జీవితం కానీ ఎక్కడ దొరకలే. నా ఫ్రెండ్ ఏం చేసినాడు, ఇక్కడ మీటింగ్ జరుగుతుందిరా, కూర్చుందాం పదరా, ఒకసారి విందాం, ఏదో చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు లేచాడండి. వెళ్ళి కూర్చున్నా కాసేపు. పాటలు అయిపోయినాయి, ఏదో పలహారం పెడతారేమో, ఏదో చక్కగా ఈ పిల్లలతో తిరగొచ్చేమని నేను అనుకుంటున్నాను. ఇంకా అవట్లేదేంటి మీటింగ్ అనుకున్నా. లేచాడు పాస్టర్ గారు, ఏం చెప్తాడు ఏం చూద్దాం, అన్ని మాటలు విన్నాగా లోకంలో ఇక్కడ కూడా విందామని కూర్చొని వింటున్నాను. ఆయన తీశాడు, వాక్యం తీశాడు, మార్కు సువార్త 10వ అధ్యాయం తీశాడు. 49వ వచనం 48వ వచనంకి వచ్చాడు మాట్లాడుతూ దేవుడి గురించి. అక్కడ అన్నాడు, అగ్ని ఆరదు. ఆ మాట పట్టుకుందండి నన్ను. అరే నాయన, ఏంటి ఆత్మ ఉందా నాకు, ఇది కనపడదే. శరీరం అనుకుంటున్నాను, ప్రాణమే అనుకుంటున్నాను, ఎంజాయ్ అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను. ఎన్ని చేసి నీ ఫ్రెండ్స్తో పాటు ఆ టైం అంతా స్పెండ్ చేసినా కానీ నాకు అసలు జాయ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదే లోపల. నేను ఆనందంగా ఉండలేకపోతున్నానేంటి, అసలు ఆ టేస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పి వెతుకుతుంటే ఎక్కడ ఆ రుచికరమైన జీవితం దొరకట్లేదులే అని నేను అనుకుంటుంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే కనుక నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుని నమ్మితే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ మాట పట్టుకుంది. రుచా, ఎంత రుచి ఉంటుందో చూస్తాను ప్రభువా అని. వెంటనే ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. అసలు ఇక్కడే వేతన ఉండకూడదు అనుకునేవాడిని నేను. బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే నరకానికి తీసుకెళ్ళి పడేస్తావా? అయ్యో, అది మరీ భయంకరం కదా అని ప్రభువుని నమ్ముకున్నా. అక్కడి నుంచి రక్షణ వచ్చిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత, ప్రభు నాలోకి వచ్చిన తర్వాత ఆయన టేస్ట్ చేస్తుంటే ఇక ఎంత రుచి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టేస్ట్ చేస్తూనే ఉన్నాను యేసు ప్రభుని నేను. ఆయన ఎంత రుచి అందిస్తున్నాడో, ఎంత మధురంగా ఉంటుందో. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకే లేచి ప్రార్థనలో ఉండి గేజర్ ఆన్ చేసుకొని పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటే మా మిస్సెస్ 5:30, 6కు లేస్తుంది ఎప్పుడు మామూలుగా అయితే మా టైము. చేస్తుంటే, ఏమండి ఇవాళ ఇంకా సంతోషంగా ఉన్నారేంటండి, ఇంకా ఎర్లీగా లేచారేంటంటే, దేవుడు లేపుతున్నాడమ్మా, ఆయనతో మాట్లాడుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది, నేను త్వరగా ఈ పనులన్నీ ముగించుకోవాలా, మీకు ఏం కావాలో మార్కెట్ తెచ్చి ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి, నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలా. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రుచికరమైన జీవితం అంత గొప్పదని చెప్పా. ఇదంతా పొద్దున్నే జరిగిందండి. మళ్ళా
నేను 4 గంటలు లేచినా, 3 గంటలు లేచినా, అర్ధరాత్రి లేచినా నాలో ఉన్నటువంటి జాయ్ తగ్గలేదు. నాలో ఉన్నటువంటి యాక్టివేషన్ తగ్గలేదు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఆ దేవుని గురించి చెప్పడం గానీ, అనుభవించడం గానీ ఇప్పటికి తగ్గలేదండి. కారణం ఏంటంటే కొత్త పాత్రలో ఉన్నటువంటి ఉప్పే కారణం. రుచి. రెండోది ఏంటి చెప్పండి? మరి నువ్వు అనుభవిస్తున్నావా? టేస్ట్ చేస్తున్నావా దేవుడిని? నిజంగా నిన్ను ఎవరైనా టేస్ట్ చేసినప్పుడు అబ్బా ఎంత బాగుందండి అని చెప్పి ఎవరన్నా అనగలుగుతున్నారా నీ లైఫ్ని చూసి, నీ జీవితాన్ని చూసి? అందుకే మీరు లోకమునికి ఎవరు చెప్పండి? ఉప్పు. ఉప్పులో ఉన్న రెండో సంగతి ఏంటి చెప్పండి? రుచి. మొదటిది ఏంటి? పరిశుద్ధమైన ఉప్పు. రెండోది రుచికరమైన ఉప్పు. మూడోది చూడండి. మూడోది ఉప్పులో ఉన్నటువంటి గొప్పతనం. మూడోది ఏంటి అని అంటే, ఆ ఉప్పు వెయ్యంగానే ఎలాగుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు ఈ గొప్ప సంగతులు చెప్పి 7 సంగతులు ఒక 7 వ్యక్తులు ఆ ఉప్పులో ఉన్నట్టుగా చూద్దాం. చెప్పండి. మూడోది ఉప్పు వేయంగానే ఏమవుద్ది? కూరలో ఉప్పు వేయంగానే సిస్టర్స్ చెప్పాలండి. టేస్ట్గా ఉంటాం కదా. అసలు ఉప్పు ఎలా ఉంటుంది? వేయంగానే ఏమవుతుంది? అది కావాల్సింది. మూడోది ఉప్పులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే కరిగిపోయిన ఉప్పు. దానికి ఇంకా మనం ఒక పేరు పెట్టచ్చండి, మనకు అర్థమయ్యే భాషలో. కలిసిపోయిన ఉప్పు. కలిసిపోయిన ఉప్పు. కూరలో ఏమవుతుంది? ఉప్పు వేయగానే అన్ని మాంసం అయితే మాంసం, శాకాహార శాఖ మొత్తం ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో కూరలో ఆ భాగాలన్నిటిలో కలిసిపోద్ది. అసలు కనబడదు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? ప్రభు బిడ్డలతో కలిసిమెలిసి జీవించాలా, కలహం లేకుండా చూసుకోవాలా, కనపడకుండా అన్న మీరు నేను ఒకటేనన్నా అన్నట్లుగా జీవించాలా. అర్థమవుతుంది మీకు? అంతేగాని నేను గొప్ప అన్నా, నువ్వు పేదన్నాను, నేను ధనవంతుడన్నా, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరానివాడు అన్నావా, నా దగ్గర నువ్వెంత అన్నా, అదంత అన్నా, ఇదంత అన్నా. లోకం అది, ఉప్పు కాదది. అదే ఇంకోటి వేయండి. ఖచ్చితంగా మనకి ఇసుక వేసామనుకోండి కలిసిపోద్ది కూరలో. ఇసుకలాగిన పొరలు ఎక్కడ ఉండిపోతాయి. అది రుచికరమైనది కాదు కదా. అసలు తినటానికి కూడా పనిచేయదు ఇసుకేస్తే. అదే ఉప్పు వేస్తే రుచి వస్తుంది, కలిసిపోతుంది. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఎప్పుడైనా నువ్వు కలిసిపోయావా? నీ కులం ఏమైనా, నువ్వు చదువేమైనా, నీ అందం ఏమైనా, నీ ఆస్తి ఏమైనా, నువ్వు ఎంత అంతస్తులో ఉన్నా, నువ్వు ఎవరివైనా ప్రభు బిడ్డలు అయిన తర్వాత నుంచి ప్రభు బిడ్డలతో కలిసిపోయిన జీవితం ఉందా? నిజంగా అన్నండి, మొన్న తక్కువ టైం అండి పరిచయం అయ్యి ఆయన ఎంత కలిసిపోతాడండి నిజంగా. ఈ గుడ్ టెస్ట్ మన ఉందా? ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కానండి, అసలు కలవరండి వాళ్ళు. అది ఉందా? వెరీ డిఫరెంట్ వర్డ్ కదా. ఇక్కడ కలిసి లేకపోతే పరలోకి వెళ్ళి మనం ఏం చేయము? కలిసి ఉండలేము మనం. అసలు ఇక్కడ కలిసి లేని వాళ్ళు అసలు అక్కడ ఉండరు. అందరూ ఒకటే రాజ్యం, ఒకటే దేవుడు, ఒకటే ప్రజ. ఈ మూడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నీది వేరు నాది వేరు అంటే ఉప్పు కాదు మనం. అవునా కదన్నా? ఉప్పులో ఉన్న మూడో గొప్ప సంగతి ఏంటి? ఉప్పు ఏం చేస్తుంది? కలిసిపోయిన ఉప్పు. దాని పేరేంటి? కలిసిపోయిన ఉప్పు. మొట్టమొదటిగా పరిశుద్ధమైన ఉప్పు, రెండోది రుచికరమైన ఉప్పు. అలా రాసుకోవాలి నోట్స్. ఎంత అద్భుతంగా ఉంటుందండి. మూడోది కలిసిపోయిన ఉప్పు. నాలుగోది చూడండి. నాలుగోది ఉప్పులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, నాలుగోది ఈ ఉప్పు అసలు ఎక్కువ వేసవకాలంలో దేనికి వాడతారు? కూరలకు కాదు నేను అనేది. అన్న చెప్పండి అన్న. బ్రదర్స్ పాజిటివ్గా ఉంటున్నారు, సిస్టర్స్ మాత్రం వాళ్ళకి అట్టయిపోతుంది. అలాగే ఏం చెప్పాలి అన్నతో అనుకుంటున్నారా? మీరే చెప్పేయాలమ్మా. చెప్పండి రా. పచ్చళ్ళకి ఎక్కువ వాడతారు. ఎందుకు? పికిల్కి ఎక్కువ ఎందుకు వాడతారు చెప్పండి? అవి పాడవకుండా కాపాడే ఉప్పు. ఉప్పు పేరేంటి? నాలుగో చెప్పండి. నిల్వ చేసి పదార్థాలు పాడైపోకుండా కాపాడే ఉప్పు. నీ వల్ల నా వల్ల ఒకరు మేలు పొందాలి కానీ పాడైపోకూడదు. వాళ్ళే పాడైపోకుండా ఉండే ఉప్పు. వాళ్ళే ఉప్పు అండి. మన వల్ల అవసరమైతే మనం ఏదైనా నష్టపోయినా పర్లేదు కానీ మన వల్ల ఒకరు నష్టపోకూడదు. అది క్రిస్టియన్ లైఫ్. అది ఉప్పులో ఉన్న గొప్పతనం. అది నువ్వు సంవత్సరం వరకు ఎంత పట్టుకుంటావు అంత నిల్వ అలా ఉంచుతానే ఉంటుంది. అది
ఇంకా ఉప్పు తక్కువైపోతే ఏమైపోద్ది? పాడైపోద్ది. ఉప్పులాగా చక్కగా కనుక ఉందనుకోండి, అక్కోళ్ళకి ఎంత అడిగినా వేస్తారు మనకి. లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆళ్ళు. తెమ్మంటే అన్నీ తెచ్చారండి మీరు. ఉప్పు తక్కువైపోయిందండి. అందుకే పోయిందండి. ఉప్పు లేదండి. ఎన్ని చూసాం ఉప్పులో ఉన్న గొప్పతనాలు? 4 ఆ! గుర్తుందమ్మా? మొదటిదేంటి? ఎలాంటి ఉప్పు? రెండోది? వెరీ గుడ్. మూడోది? కలిసిపోయిన ఉప్పు. నాలుగోది? అది పదార్థాలని నిల్వ చేసే ఉప్పు, కాపాడే ఉప్పు. అవసరమైతే ఇంకొకరిని కాపాడటానికి ప్రయత్నం చెయ్యి. నీ వల్ల యూజ్ ఉండాలి. నో యూజ్ కాదు ఉప్పుకి కావాల్సింది. అరే! అన్నం వల్ల మేము రక్షించబడ్డామండి. మాకు తెలీదండి యేసుప్రభు. ఆయన నడిపించాడండి అక్కడికి. అరే! నిజంగా మాకు తెలియని విషయాలన్నీ తెలుసుకున్నామండి. వాళ్ళ వల్ల మేము ఎంతో బలపడ్డామండి. ఇదండి నిజమైన ఉప్పులో ఉండే సంగతి. అంటే చెడిపోకుండా కాపాడటం అంటే అదే. ఉప్పులో ఉన్నటువంటి నాలుగో సంగతి. ఐదోది ఉప్పులో ఉన్నది సంగతి ఏంటో తెలుసా? ఉప్పు ఎలాంటిదనంటే ఐదోది శుద్ధీకరించబడే ఉప్పు. అంటే అది ఫిల్టరేషన్ అవుతుందనమాట. వడగడతారు కదా సముద్రం దగ్గర పాయలు తీస్తూ ఉంటారు. నేను వెళ్ళి ఉప్పులో వెళ్ళి చూశాను చాలా చోట్ల. కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ కాకినాడ కానీ లేకపోతే కావలి కానీ ఇలా చీరాలు కానీ ఇలా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆ సముద్రాలు ఎక్కడ ఉన్నాయో వెళ్తాను ఒక్కోసారి. మీటింగ్స్ ఇంకా టైం ఉందన్నప్పుడు లేకపోతే అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ సముద్రం దగ్గర నుంచొని ఒక అనుభవం ఏదో ఒకటి చూడాలనుకుంటాను. కానీ ఖచ్చితంగా దేవుడు నాకు అక్కడ చూపిస్తాడు వాక్యంలో అది. అలా నేను చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని గుంతలు తవ్వుతున్నారు. ఎందుకన్నా ఈ తవ్వుతున్నారంటే ఉప్పులో వేయలేండి అవన్నీ. ఆ ఉప్పు ఏం చేస్తారంటే నీళ్ళు తీసుకెళ్ళి దాన్ని బాగా ఫిల్టరేషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి మస్టు, నలకలు ఇవన్నీ కూడా పూర్తిగా తీసేస్తారంట. ప్యూర్‌గా శుద్ధీకరించబడిన తర్వాత మాత్రమే అది మిషన్‌లో వేసిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ చేస్తారంట. శుద్ధిగా ఉన్న ఉప్పు. అంటే నలకలు ఉండటానికి ఇష్టపడదది. మరి వాడేదానికి ఏదైతే ఆటంకం ఉంటుందో అవి ఉండడానికి ఇష్టపడదు ఆ ఉప్పు. ప్రభువు కొరకు బాగా పనిచేసే ఉప్పు అది. అంటే ప్రజలకు ఉపయోగపడే ఉప్పు. దాని పేరేంటి చెప్పండి? ఉపయోగపడే ఉప్పు, శుద్ధీకరించబడే ఉప్పు, ఫిల్టరేషన్ చేయబడిన ఉప్పు. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చాలా ఫిల్టర్ చేసుకోవాలి, వాక్యంలో చెక్కుకోవాలి. మన హృదయాన్ని పిండేయాలి వాక్యం వచ్చి. మనల్ని నడిపించాలి వాక్యం వచ్చి. ప్రభు కొరకు ఎలా సిద్ధపడాలో ప్యూర్‌గా శుద్ధీకరించి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి, కడుక్కొనుడి. ఎప్పుడు దేవుని వాక్యం దగ్గర మనం అలా కడుక్కుంటూ ఉండాలి. ఉప్పు, కడగబడిన ఉప్పు. దాని పేరేంటి చెప్పండి? కడగబడిన ఉప్పు. ఐదోది కడగబడిన ఉప్పు. ఆరోది ఉప్పుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఆరోది ఎలాంటి ఉప్పు అనంటే ఆ ఉప్పు గురించి మీకు చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఇంటికి ఒక దొంగ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అంతా తాళాలు వేసేసి ఉంది. తాళాలు తీయడం ఎంత ఈజీ, తీసేయచ్చు. దొంగోడు వెళ్ళలే కానీ రెండో తాళాలు ఇవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. మననే ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టాడు కదా, చెన్నై షాపింగ్ మాల్ పెట్టాడు కదా తాడేపల్లిగూడెంలో. అక్కడికి మా రిలేటివ్స్, మా బావగారు వాళ్ళు అల్లుడు కూతురు వెళ్ళారు బట్టలు కొనుక్కోవడానికి. వెళ్ళారు, బండి పార్క్ చేశారు, బట్టలు తీసుకొని వచ్చేప్పటికి బండి లేదు. తాళాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, బండి లేదు. తీరా చూసేప్పటికి బండి ఏది అంటే తీసేసాడు. దొంగోడు వచ్చాడు, తాళం తీసేసి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. డూప్లికేట్ తాళాలు కూడా ఉంటున్నాయండి వాళ్ళ దగ్గర. చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా జరిగింది ప్రార్థన చేయండి అని. అరే ఎంత ఆశ్చర్యం. వెళ్ళాడు దొంగోడు, వెళ్ళేసరికి తాళం వేస్తుంటే ఈజీగా తీసేసాడు తాళాలు, లోపలికి వెళ్ళిపోయాడు ఒక ఇంట్లోకి. ఈ ఉప్పులో ఉన్న ఎన్నో సంగతి ఇది? 6వ సంగతి మీకు చెప్తున్నా. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాడు, బీరువాలోకి వెళ్ళాడు, బట్టలు తీసుకున్నాడు, ఏమేం కావాలో అవన్నీ డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాడు. బయటికి వచ్చేయడానికి ఆ కిచెన్ రూమ్ దాటి బయటకు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అతనికి ఏమనిపించిందంటే ఆకలేసేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఆకలేస్తుంటే ఇటు చూసేసరికి కిచెన్లో తెల్లగా కనబడుతుంది. వెళ్ళిపోయి ఆ చక్కెర కొంచెం నోట్లో వేసుకొని వచ్చేద్దామని చెప్పి ఏం చేశాడంటే అది త్వరగా మూత తీసేసేసి, దొంగోడికి ఎప్పుడు భయమే కదా, చాలా ఫాస్ట్గా ఉంటాడు లోపల ఉన్నా కానీ, వెంటనే స్పూన్ తీసి 2 స్పూన్లు అలా నోట్లో వేసుకున్నాడు. వేసుకోగానే చక్కెరని వేసుకుంటే ఏంటది, ఆయనకి ఏం గుర్తొచ్చిందో తెలుసా?
వెంటనే అదే నేను చక్కెర అనుకుంటూ ఉప్పు వేసుకున్నానేంట్రా నాయన, ఉప్పు ఉప్పుగా ఉందే అని అనుకుంటూ ఉండగానే అతనికి ఒక ఆలోచన వచ్చేసింది, ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే ఈ ఇంటి ఉప్పు తిని దీనికి ద్రోహం చేయకూడదు. అది ఇదివరకు దాంట్లో పనిచేశాడు, ఆ ఇంట్లో పనిచేశాడు. ఆ లేకపోవడం చూసి దొంగ వేషం వేసుకొని వచ్చి మొత్తం సామాన్లు తీసుకెళ్ళిపోతుంటే వెంటనే అనుకున్నాడు, అరే రే నేను చేసిన తప్పే, ఇక్కడ మాత్రం నేను తీసుకెళ్ళకూడదని చెప్పి ఆ సామాన్లు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నమ్మక ద్రోహం చేయకూడదు. ఆ ఇంటి ఉప్పుని తిని ఏం చేయకూడదు, వాళ్ళకి నమ్మక ద్రోహం చేయ. కొంతమంది అలా ఉంటారండి, వాళ్ళు ఉప్పు లేని క్రైస్తవులు. ఆ ఇంటి ఉప్పు తిని వాళ్ళకి ద్రోహం చేయరు ఎవరు కూడా, ఉప్పు ఉన్న వాళ్ళైతే. ఉప్పు దేనికి గుర్తు అంటే నమ్మకత్వానికి గుర్తు. నిజంగా అతడు దొంగోడైనా ఆ వస్తువులు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడినా ఆ సమయంలో ఉప్పు ఎప్పుడైతే అతని నోట్లోకి వచ్చిందో, నేను ఇలా చేయకూడదు, ఈ విషయంలో నేను నమ్మకంగా ఉండాలి ఇంట్లో అని చెప్పి అవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆరోది దేనికి గుర్తండి? ఉప్పు పేరేంటి? నమ్మకమైన ఉప్పు. ఆరోది ఎలాంటి ఉప్పు చెప్పండి? నమ్మకమైన ఉప్పు. ఉప్పు దేనికి గుర్తు అంటే నమ్మకత్వానికి గుర్తు. దైవజన్ బత్సింగ్ గారు ఒకసారి ఒక బుక్లో ఆ మాట రాయటం నేను చూశాను, చదివాను అప్పట్లో. నాకు ఇప్పుడు వాక్యం చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, నమ్మకత్వానికి గుర్తు. ఇంకా ఎన్ని చెప్తాను? ఇంకా ఒక్కటే. ఏ ఉప్పులో ఉన్న, పాత్రలో ఉన్న, ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు. పాత్ర ఎవరు? మనమే. ఉప్పు ఎవరు? మనమే. ఈ రెండు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. పరమ ఎలీషా చేతిలో పెట్టేయాలి. ఆరోది నమ్మకమైన ఉప్పు. నమ్మకత్వం ఉందా? ప్రభు కొరకు నీ జీవించే జీవితంలో నమ్మకం ఉందా? నీకు అప్పగించిన పరిచర్యలో నమ్మకం ఉందా? నువ్వు ప్రభు ఏదైతే నీ మీద భారం పెట్టాడో, బాధ్యత పెట్టాడో దాంట్లో నమ్మకం ఉందా? ప్రతి దానికి నమ్మకం ఉండాలి. బత్సింగ్ గారు ఒక ఆయన చనిపోతే ఏడ్చాడంటే ఎబ్రోన్లో. ఏడుస్తుంటే ఒక ఆయన ఇల్లు అడిగారంట, ఏమనంటే, ఏంటన్నా ఎందుకు అంతగా ఏడుస్తున్నారంటే ఒకటే చెప్పాడంటే, ఇంత నమ్మకమైన వాడు మళ్ళీ నాకు దొరకడయ్యా అన్నాడంట. అరే ఇంత నమ్మకమైన వాడు వెళ్ళిపోయాడు. ఎంతో ఏడ్చాడంట ఆయన. నీకు ఇచ్చిన జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా. వాళ్ళే ఉప్పు అండి. ఉప్పు లేని వాళ్ళు నమ్మకంగా ఎక్కడ ఉంటారు? వాడు ఒకవేళ ఆ 2 స్పూన్లు కూడా చక్కెర వేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ సామాన్లు తీసుకెళ్ళిపోతాడు, వాడు ఉంచడు. ఇంకా ఈ ఇంటి ఉప్పు తిని ఇంటికి నువ్వు నమ్మక ద్రోహం చేయకూడదని అనగానే ఆ నమ్మకంగా ఉండాలి కదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడంట. నీకు ఇచ్చిన దేవుని మందిరంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నిన్ను దేవుడు ఇక్కడ పోషిస్తున్నాడు, నిన్ను సమకూరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు మందిరంలో నుండి కూడా నీకు సహాయం చేస్తున్నాడు. కొంతమంది చేస్తారండి అలాగా. ఎవరు పేదలుగా ఉన్నారో, లేకపోతే ఎవరికి ఆహారం లేదో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, అవసరమైతే వాళ్ళకి కొంచెం సహకారంగా చేసేవాళ్ళు మందిరంలో ఎవరు లేరండి, చాలామంది ఉన్నారు. అంటే ఇన్ని తిని ఇంత బలపడి ఇంతగా దేవుడు మందిరంలో కొన్ని సంవత్సరాలు ఉండి కూడా నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు అంటే మందిరానికి కారణం ఏంటంటే నువ్వు ఉప్పు కాదని. ఉప్పు అయితే నమ్మకంగా ఉంటావుగా, చివరి వరకు నమ్మకంగా ఉంటావుగా. ఏది నీ నమ్మకత్వం? ఏది? ఓ బ్రదర్ మాట్లాడుతూ ఫోన్లో నాతో ఇలా అన్నాడు, బ్రదర్ ఈ దినాలు బాగోలేవండి, ఎవరిని నమ్మడానికి లేదండి అనేసరికి నిజంగా ఆలోచించాను నేను. అరే ఇలాంటి జనరేషన్ వచ్చేసారంటే ఎక్కడికక్కడ, ఎంత భయంకరం అండి. మన జీవితము నమ్మకమైన ఉప్పు. 6వది ఏంటి చెప్పండి? నమ్మకమైన ఉప్పు. 7వది ఉప్పులో ఉన్న 7వ గొప్ప సంగతి ఏంటంటే, ఇది సంపూర్ణమైపోతుంది దీంతో. ఏంటంటే 7 సంగతి ఏంటంటే, ఆ మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తలోనే ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 7వది. మత్తయి సువార్తలోనే ఆ ఉప్పు గురించి ఏం చెప్పాడు? 5:13 మరలా చదవండి. చాలండి. ఉప్పు నిస్సారమైతే అన్నాడు. అంటే ఉప్పులో ఏముంది? సారం ఉందని అర్థం. సారం అంటే ఏంటి? జీవం. సారం అంటే ఏంటి? సారము కలిగి పచ్చగా నుందురు. జీవం అండి. ఉప్పులో రుచే కాదు, జీవం కూడా ఉంటుంది. అంటే ఉప్పు లేని తిండి తినేసామనుకోండి, మనిషిలో ఏమైనా ఉంటుందా?
ఏముండదు, జీవం ఉండదు, కదలికలు ఉండవు. ఐబీపీ వచ్చేంత ఉప్పు తినకూడదు, కానీ తగినంత ఉప్పు కొంచెం తినాలి ఖచ్చితంగా. అసలు ఏమీ ఉప్పు లేకుండా అలా ఉండిపోతే సారం రాదు మనిషికి, శరీరంలో జీవం రాదు. అలాగే మన ఆత్మలో కూడా జీవం రాదు. ప్రభు జీవము ఆయన క్రీస్తు యేసునందు దాచాడంట. కొలసి పత్రికలో ఆ మాట చెప్తాడు పౌలు. జీవం, ఉప్పు దేని గురించి చెప్పండి? జీవం అంటే సారం ఉన్న ఉప్పు. సారం లేని ఉప్పు దేవునికి పనికిరాదు, మనుషులకి పనికిరాదు. దాంట్లో సారం ఉండాలి, దాంట్లో పచ్చదనం ఉండాలి, దాంట్లో జీవం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 3 మాటల్లో 3వ మాట పూర్తి అయిపోయింది. మొదటి మాటలో ఏం చూసాం? ప్రారంభం ఎక్కడా, ముగింపు ఎక్కడా. 2వ మాటలో ఏం చూసాం? ఎన్నిసార్లు. 3వ మాటలో ఏం చూసామంటే కొత్త పాత్రలో ఉన్న ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు. మొదటి చెప్తారా? చెప్పండి. పరిశుద్ధమైన ఉప్పు, రుచికరమైన ఉప్పు, కలిసిపోయిన ఉప్పు. పోయిన సంవత్సరం అంతా కలవలేదేమో, ఇప్పుడన్నా కలిపేసుకో. హృదయాలు కలిసిపోవాలా. కలవటం అంటే ఏంటి? చేతులను పెదవులు కాదు, కళ్ళు కాదు కలిసేది. ఏం కలవాలి చెప్పండి? హృదయాలు కలిసిపోయినాయి. యాజ్ ఇట్ ఈజ్ బైబిల్లో ఈ కలిసిపోయిన వాళ్ళు 2 ఉన్నారు. చెప్తారు పేర్లు? నేను ఆ పుస్తకం పేరు చెప్పనా? మొదటి సమూయేలు 18. ఎవరు చెప్పేశారు? వెరీ గుడ్ అమ్మా. దావీదు హృదయము యోనాతానుతో, యోనాతాను హృదయము దావీదుతో ఏమైంది? ఇడిపోయిను. ఎలా పడితే అలా ఉందని రాశారు అక్కడ. ఎలా రాశారు? కలిసిపోయిను. పాలు నీళ్ళు ఏమవుతున్నాయి? కలిసిపోతున్నాయి. కనుక ఎన్ని పాలని వేసేస్తున్నారు వాళ్ళు. నీళ్ళు ఎన్నైనా వేసేస్తారు నీళ్ళు వాళ్ళు. ఇక అది నీళ్ళు పాలు తర్వాత సంగతి. మొత్తం మీద కలర్ మాత్రం అలా కనపడుతుంది. కానీ అలా ఉండకూడదు. నిజమైనటువంటి పాలులాగానే కలిసిపోవాలి. కలిసిపోయిన ఉప్పు. 4వది అది పదార్థములు చెడిపోకుండా కాపాడే ఉప్పు, శుద్ధీకరంగా ఉన్న ఉప్పు, నమ్మకమైన ఉప్పు, జీవమునిచ్చే ఉప్పు. జీవంబునిచ్చిన దేవుడా నే పాడేదా నీకు నిరంతరము, నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాంగ్స్ అండి, హెబ్రోన్ సాంగ్స్ అన్నీ కూడా. పాటలే వాక్యం. చెప్పనన్నా, వాక్యమే పాటలు, మొత్తం కలిసిపోద్ది. అది పరిశుద్ధాత్మ కార్యం అంటే. ఈ అనుభవాలే నిజంగా పరలోకంలో ఉన్న దేవుని సంతోషపెట్టాయి. ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు మనం చూసాం. అదే కొత్త పాత్రలో ఉన్న ఉప్పు. కొత్త సంవత్సరంలో కొత్త పాత్రలో ఈ ఉప్పు 7 రకాలుగా జీవించాలనేది దేవుని ఉద్దేశం. ఆ అనుభవాలు ఏంటో చెప్పాను మీకు. చివరిగా ఉప్పు దగ్గర ఉన్న 7 గొప్ప వ్యక్తులు మనం చూడగలం. ఉప్పు దగ్గర 7 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు టకటక ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను మీకు. చూడండి, అది కూడా మీకు ఆ సబ్జెక్ట్లో ఒక మాటే కనుక అది గుర్తుపెట్టుకోండి. ఉప్పు దగ్గర ఎవరున్నారు బైబిల్లో అంటే నెంబర్ 1 మత్తయి సువార్త 5:13. ఎవరున్నారు అక్కడ? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎవరితో చెప్పాడు? చెప్పండి, ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. కాబట్టి ఉప్పు దగ్గర మొట్టమొదటి శిష్యులు కనబడుతున్నారు. ఈ ఉప్పు దగ్గర ఉన్న శిష్యులు ఈ ఉప్పు ఏం చేసిందంటే పరలోకం తీసుకెళ్ళిపోయింది వాళ్ళని. 12 అపోస్తుల పేర్లు 12 పట్టణముల మీద, పునాదుల మీద, గుమ్మముల మీద రాయబడింది. అంటే పరలోకం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది శిష్యుల్ని? చెప్పండి, ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఉప్పు? పరలోకం దాకా తీసుకెళ్తుంది. మొట్టమొదటి ఎవరున్నారు ఉప్పు దగ్గర అంటే శిష్యులు ఉన్నారు. రెండోది చూడండి, రెండోది ఉప్పు దగ్గర ఎవరున్నారు? నిర్గమకాండం 30 అధ్యాయం 35వ వచనం. నిర్గమకాండం 30:35 చదవండి. చాలండి, ఒక సంభారం చేయమని చెప్పాడు దేవుడు. ఎవరితో చెప్పాడు అంటే మోషేతో చెప్పాడు. మోషే దాన్ని తయారు చేయించాడు. అంటే ఆ ఉప్పు దగ్గర ఎవరున్నారు చెప్పండి? మోషే ఉన్నాడు. మోషేకి అప్పగించాడు దేవుడు అది. ఉప్పు దగ్గర రెండో వ్యక్తి ఎవరంటే మోషే. మూడో వ్యక్తి చూడండి బైబిల్లో.
ఉప్పు దగ్గర ఎవరున్నారు? లేవియాకాండం 2:13. లేవియాకాండము రెండో ఆ, చాలండి. ఈ ఉప్పు దగ్గర ఎవరున్నారంటే అహరోను అతని కుమారులు ఉన్నారు. అహరోను ఉన్నాడా, కుమారులు ఉన్నారా అంటే ఆ నైవేద్యం దగ్గర వాళ్ళే ఉంటారు. దానికి ఆన్సర్ ఏంటి? లేవియాకాండం 2:10 చదవండి. లేవియాకాండం 2:10. ఆ, ఆ, చాలండి. నైవేద్య శేషం ఎవరు చెందుద్దంట? అహరోనుకును అతని కుమారులకును. ఆ నైవేద్యంలో ఏముంది? ఉప్పు ఉంది. అంటే అహరోను అతని కుమారులు ఉన్నారు. మొదటిగా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. రెండోది ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మూడోది ఎవరున్నారు? అహరోను అతని కుమారులు ఉన్నారు. నాలుగోది చూడండి బైబిల్లో ఎవరున్నారు ఉప్పు దగ్గర అంటే 2 సమూయేలు 8వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 8:13. చదవండి. అమ్మమ్మమ్మ కంగారు పడకండి రా, ఒక్కళ్ళు చదవండి చిన్నగా. దావీదు ఆ, 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 చాలండి. విజయానికి రహస్యం ఏంటంటే ఉప్పులోయ. ఆ ఉప్పులోయ దగ్గర ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఉప్పులో మనం ఉంటే విజయం మందే. అప్పుడు దావీదు దగ్గర ఉన్నట్టే మనం. నాలుగో వ్యక్తి ఎవరంటే ఉప్పు దగ్గర ఉన్న వ్యక్తి దావీదు. ఐదోది చూడండి. ఐదోది ఉప్పు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే 2 రాజులు 2:21. 2 రాజులు 2:21. ఆ, 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 ఉమ్, ఉమ్. చాలండి. ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎలీషా. ఎవరున్నారు ఉప్పు దగ్గరే? ఐదోది ఎలీషా ఉన్నాడు. ఆ ఉప్పు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నీటి ఓట్లోకి వెళ్ళిపోతే అంతా బాగా అయిపోయింది. అబ్బా, చెప్తావా ప్రభువా? ఎలీషాలాగా ఉంటాను ప్రభువా, మోషేలాగా ఉంటాను ప్రభువా, శిష్యుల్లాగా ఉంటాను ప్రభువా, అహరోన్లాగా ఉంటాను ప్రభువా, దావీదులాగా ఉంటాను ప్రభువా. ఆ ఉప్పు నాకు కావాలి ప్రభువా. ఐదోది ఉప్పు దగ్గర ఎవరున్నారు? ఎలీషా. ఆరో చూడండి బైబిల్లో. ఆరోది ఉప్పు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరంటే కొలసీ పత్రిక 4:6. కొలసియన్స్ చాప్టర్ 4:6 చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. చేపలండి. చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? కొలసీ పత్రిక రాసింది ఎవరండి? పౌలు. ఉప్పు దగ్గర ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. ఆ ఉప్పుని తీసుకెళ్ళి సంఘానికి పరిచయం చేస్తున్నాడు. అంతే. మాటల్లో ఉందయ్యా ఉప్పు ఎలాగ ఉంటుందని చెప్పాడు. ఎన్ని అయినా ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6. ఆరో వ్యక్తి ఎవరు? పౌలు ఉప్పు దగ్గర కనబడతాడు. ఏడో చివరిగా చూడండి. యాకోబు పత్రిక 3:12 చదవండి. యాకోబు పత్రిక 3:12. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. ఉప్పు గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు? ఉప్పు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరంటే యాకోబు. ఎంత అద్భుతం! యాకోబు అంటే ఏ యాకోబు? బైబిల్లో చాలామంది ఉన్నారు యాకోబులు. ఏ యాకోబీనా? ఆ? ఆ? అన్నకి చెప్తే ఏమనుకుంటారు? ఏం పర్లేదని చెప్పండి అన్న. ఎవరన్నా? అది యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబునే ఈ పత్రిక రాసింది. మన బైబిల్ స్టడీస్ చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం బైబిల్ స్టడీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ బుక్ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎలా మొత్తం వచ్చేస్తుంది మీకు. అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రీగా చెప్పేస్తారు. సంఘానికి ఆ బైబిల్ స్టడీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి యాకోబు దగ్గర ఏడోదిగా ఉప్పు కనబడుతుంది. ఆ యాకోబుని నేనే ప్రభువా, నన్ను చేయి ప్రభువా అని అడుగు. ఉప్పులో ఎన్ని భాగాలు చూసామండి ఈరోజు. ప్రభు మనకు సహాయం చేసి కొద్ది క్లుప్తంగానే మనం చూస్తూ వచ్చాం. ఉప్పులో మొదటిది మనము అది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది, రెండవది ఎన్నిసార్లు ఉంది, మూడవది ఉప్పులో ఉన్న 7 గొప్ప సంగతులు, నాలుగోది చెప్పండి ఆ ఉప్పులో ఎవరెవరు ఉన్నారు, వారు ఎవరు, ఏంటి వారి అనుభవాలు ఏంటి చూసాం. లోకమునకు నన్ను కూడా ఏం చేయి, లోకమునకు నన్ను, లోకమునకు నన్ను దేవా
నా దేవా ఉప్పుగా చేసితివి, అద్భుత దేవా నా దేవా ఉప్పుగా మార్చితివి. ఎంత అద్భుతం అండి. కొత్త సంవత్సరం, కొత్త పాత్ర, ఆ పాత్రలో ఉన్న ఉప్పు యొక్క అనుభవాలు ఈ 2025లో మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఇవేమి కనబడకపోతే క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఉప్పు కానే కాదు. ఎవరిలో యాకోబు కనపడకపోయినా, ఎవరిలో పౌలు కనపడకపోయినా, ఎవరిలో అహరోను వాళ్ళ కుమారులు కనపడకపోయినా, మోషే కనపడకపోయినా, శిష్యులు కనపడకపోయినా, ఎంతమంది అయితే మనం చూసాము, వాళ్ళు ఎవరు మనలో కనబడకపోతే 2025లో కూడా ఉప్పు లేకుండా బ్రతుకుతాం. ఎందుకండి ఆ బ్రతుకు? ఎవరిని మోసం చేయడానికి ఆ బ్రతుకు? ఎందుకు? ఉపయోగం లేని జీవితం ఎన్నాళ్ళు జీవిస్తే ఎందుకు? లోకంలో సామెత చెప్తారు ఏమని అంటే, అంశలాగా 6 నెలలు బ్రతికితే చాలు కదరా అంటారుగా. వాళ్ళ సామెతను ఉపయోగించుకుంటే యేసు ప్రభులో ఒక్క దినమైనా నేను ఉప్పులా బ్రతుకుతానని ఈ 2025 సంవత్సరము ఈ మొదటి నెలలో మన తీర్మానం వద్దా? బల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొత్త పాత్ర అయితేనే, ఆ కొత్త పాత్రలు ఉప్పు ఉంటేనే దేవుడు తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఎలీషా తీసుకోడు. లేకపోతే ఏ పాత్ర అంటే ఆ పాత్ర తెచ్చేస్తే, ఉప్పు లేకుండా తెచ్చేస్తే తీసుకోడు. ఎవరైనా పరమ ఎలీషా, ఆయనే ప్రభు అయిన యేసు. కాబట్టి పరీక్షించుకుందాం, బల దగ్గరికి వెళ్దాం. ప్రభు ఆ రీతిగా లోకము కొరకు, ప్రభువులో జీవించే జీవితం కొరకు ఉప్పులాగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.